Hello friends, welcome to GP English Grammar. This is GP Yadav, School Assistant in English. In this video, I would like to share with you a topic: how can we change from active voice into passive voice in simple future tense. Dear friends, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎలా మార్చాలో తెలుసుకుందాం. చాలామంది మిత్రులు, ఉపాధ్యాయ మిత్రులు, విద్యార్థులు గత కొద్ది రోజుల నుంచి నన్ను సార్ మేము చాలా వీడియోలు చూసాం, వాటిల్లో 10-15 నిమిషాల్లోనే వాయిస్ అంతా ఉంటుంది, కాబట్టి మాకు కొద్ది కన్ఫ్యూషన్గా ఉంది, మీరు దయచేసి టెన్స్ వైజు వీడియోలు పెట్టండి, మాకు బాగా అర్థమవుతుందని నన్ను అడగడం జరిగింది. మీ అందరి కోరిక మేరకు మనకు 12 రకాల టెన్స్ ఉన్నప్పటికీ కూడా అందులో 8 టెన్స్లకు మాత్రమే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి నేను గత ప్రీవియస్ వీడియోల్లో సింపుల్ ప్రజెంట్ టెన్సు, సింపుల్ పాస్ట్ టెన్సు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ చేయాలో 2 వీడియోలు పెట్టడం జరిగింది. మరి ఈరోజు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఒక వాక్యాన్ని ఇస్తే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలని ఈ వీడియోలో, మిగతా కమింగ్ వీడియోలో మిగతా టెన్స్లు కూడా పెడతాను. మీరు ఈ వీడియోలన్నీ చూసినట్లయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఈ వీడియో చివరిలో ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తారు, మనం ఎలా చేయాలనే వర్క్షీట్ ఉంటుంది. మన వీడియోల యొక్క ప్రత్యేకత ఏంటంటే క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతిదానికి కూడా వర్క్షీట్లు పెడుతున్నాను. ఆ వర్క్షీట్లు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఆ టాపిక్ మీద మంచి కమాండ్ వచ్చి ఫుల్ మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్ us కమ్ టు ది టాపిక్. మనము ఈజీగా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఏ టెన్స్ నుంచి మార్చాలన్నా ఇక్కడ ఇచ్చినటువంటి స్ట్రక్చర్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే విత్ ది హెల్ప్ ఆఫ్ ది స్ట్రక్చర్ మనం ఈజీగా చేయొచ్చు. వెరీ బిగినింగ్ చేసేటప్పుడు మళ్ళీ మనం ప్రాక్టీస్ అయిన తర్వాత స్ట్రక్చర్ కూడా మనకు ఎంత పెద్దగా అవసరం ఉండదు. మరి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ప్లస్ షల్, విల్ ప్లస్ బీ ప్లస్ V3 ప్లస్ బై సబ్జెక్ట్. మిగతా టెన్స్లో మాత్రమే దీనికి కూడా స్ట్రక్చర్ ఉంటుంది. మరి ఇక్కడ షల్, విల్ ఉంది. షల్ మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, విల్ ఎప్పుడు ఉపయోగిస్తాం అనేటువంటిది మనం కొద్దిగా క్లియర్గా తెలుసుకున్నట్లయితే, మరి మీరు ఈ థర్డ్ ఎగ్జాంపుల్ కనుక గమనించినట్లయితే దే విల్ హెల్ప్ అస్ అని ఇక్కడ అస్ కానీ మీ కానీ, ఇప్పుడు మీ ఇక్కడ ఉంటే మనం ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు మీ ఐగా మారుతుంది. ఇక్కడ అజ్ ఉంటే మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ అయ్యేటప్పుడు అజ్ వైగా మారుతుంది. అంటే యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ స్థానంలో మీ కానీ అజ్ కానీ ఉన్నప్పుడు, ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా మార్చినప్పుడు ఐ ఉయ్ వచ్చినప్పుడు మాత్రమే మనము షల్ తీసుకోవాలి. మిగతా వాటన్నిటి సబ్జెక్ట్లో కూడా విల్లే వస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. కానీ నేను గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అన్నీ చాలా గమనిస్తే, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్ని క్వశ్చన్ పేపర్లు గమనిస్తే మనకి ఎక్కడా కూడా షల్లు వచ్చిన సందర్భం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఇవ్వలేదు. అన్నిటికి కూడా విల్లే ఉంది. కాబట్టి అలాంటి సందర్భం మీకు భవిష్యత్తులో ఎగ్జామినేషన్లో రాకపోవచ్చు. అయినా మనము గ్రామర్ ప్రకారం తెలుసుకో కాబట్టి నేను వివరించాను. లెట్ us కమ్ టు ది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఐ షల్ రైట్ ఏ స్టోరీ. మనము ఎగ్జామినేషన్లో ఒక వాక్యాన్ని ఇచ్చిన వెంటనే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో గమనించాలి. ఫస్ట్ ఐడెంటిఫై ద టెన్స్ గివెన్ ఇన్ ద సెంటెన్స్. ఇచ్చినటువంటి వాక్యం ఏ టెన్స్లో ఉందో గమనించాలి. మరి ఏ టెన్స్లో ఉందో గమనించాలంటే మనం ఎలా చేయాలంటే వర్బును మనం ఐడెంటిఫై చేయాలి. రైట్ అనేటువంటిది వర్బు. కానీ మనము చాలామంది చాలా తొందరగా రైట్ అని చూసి సింపుల్ ప్రజెంట్ అని అనుకుంటారు. దాని పక్కన షల్ రైట్ అని ఉంది. ఈ షల్ రైట్ అనేది అంతా కూడా కంప్లీట్ వర్బు. కానీ ఇక్కడ షల్ అనేది హెల్పింగ్ వర్బు, రైట్ అనేది మెయిన్ వర్బు, ఏ స్టోరీ ఆబ్జెక్టు, ఐ సబ్జెక్ట్. సో కాబట్టి మనము ఏ టెన్స్ కనుక్కోవాలంటే షల్ రైట్ కానీ విల్ రైట్ కానీ ఉంటే ఏ టెన్స్ అనుకుంటాము, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. కాబట్టి మనం టెన్స్ ఏదో కనుక్కున్న తర్వాత ఆన్సర్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. జనరల్గా ప్యాసివ్ వాయిస్ చాలా మందికి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారంటే ఇది టెన్స్తో లింక్ అయి ఉంటుంది. మీకు టెన్స్ మీద మంచి కమాండ్ ఉంటే
యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ చాలా ఈజీగా చేయొచ్చు. కాబట్టి ఈ సెంటెన్స్లో ఐ దిస్ ఈజ్ ద సబ్జెక్ట్, షల్ హెల్పింగ్ వర్బ్, రైట్ మెయిన్ వర్బ్, ఏ స్టోరీ ఆబ్జెక్ట్. మనము ఇప్పుడు ఈ వాక్యాన్ని టెన్స్ ఏ టెన్స్లో ఉందో కనుక్కున్నాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని మనకు అర్థమైంది. సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టును డివైడ్ చేసాం. మరి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్టును ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా రాయాలి. కాబట్టి యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఏంటి? ఏ స్టోరీ. ఏ స్టోరీ ప్యాసివ్ వాయిస్లో ఏంగా మారింది? సబ్జెక్టుగా మారింది. కాబట్టి ఏ స్టోరీ. ఏ స్టోరీ కాబట్టి మనము ఇక్కడ ఉండేటువంటి షల్, విల్లును హెల్పింగ్ వర్బ్గా చూజ్ చేసుకున్నాం. ఏ స్టోరీ విల్. కాబట్టి ఫ్యూచర్ కాబట్టి మనం బి అనేది తీసుకున్నాం. ఏ స్టోరీ విల్ బి. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి మెయిన్ వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ రూపంలో అంటే V3 రూపంలోకి మార్చాలి. కాబట్టి రైట్కు V3 ఫామ్ ఏంటంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఫామ్. వాట్ ఈస్ ద V3 ఫామ్ ఆఫ్ రైట్? రైట్. V2 ఫామ్ ఏంటి? రోట్. V3 ఫామ్ రిటర్న్. రైట్, రోట్, రిటర్న్. సో దిస్ ఇస్ ద V3 ఫామ్ ఆఫ్ రైట్. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఏ స్టోరీ విల్ బి రిటర్న్. ఈ V3 తర్వాత మనం బై అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. బై ఐ చేంజ్డ్ యాజ్ మీ. కాబట్టి ఐ మీగా మారుతుంది. ఇక్కడ వి ఉంటే అజ్గా మారుతుంది. ఈ విషయాలు మనము ఇంతకుముందు వీడియోలో వెరీ క్లియర్గా తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఐ షాల్ రైట్ ఏ స్టోరీ అంటే నేను ఒక కథ వ్రాస్తాను అంటే ఫ్యూచర్ యాక్షన్ తెలియజేస్తుంది. ప్యాసివ్ వాయిస్ ఏంటంటే ఏ స్టోరీ విల్ బి రిటర్న్ బై మీ అంటే నా చేత ఒక కథ వ్రాయబడుతుంది. మరి ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ బోత్ గివ్ ద సేమ్ మీనింగ్ బట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డిఫరెంట్. యాక్టివ్ వాయిస్ కానీ ప్యాసివ్ వాయిస్ కానీ మీనింగ్లో తేడా లేదు, రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. కానీ ఎక్స్ప్రెషన్ మనం చెప్పే విధానంలో తేడా ఉంది. ఏంటదనంటే యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టుకు ప్రాధాన్యత ఉంటుంది, ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్టుకు ప్రాధాన్యత ఉంటుంది. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అంటాం, యు ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ మీ యువర్ పెన్ అంటాం. ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అంటే పెన్ ఇవ్వమని, దయచేసి పెన్ ఇవ్వమని. యు ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ మీ యువర్ పెన్ అంటే పెన్ ఇవ్వమని. కానీ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్నుకు యు ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ మీ యువర్ పెన్నుకు తేడా ఏంటంటే యు ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ మీ యువర్ పెన్ అనేది మోర్ పొలైట్, ఆబ్జెక్ట్ డామినేటెడ్ కాబట్టి అక్కడ దానికి ఇంపార్టెన్స్ ఉంది. అలాంటి సందర్భంలో మనం ప్యాసివ్ వాయిస్ను చూజ్ చేసుకుంటాం. అంటే ఆబ్జెక్టుకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనం ప్యాసివ్ వాయిస్లో రాయాలి. కాబట్టి నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ మనం గమనించినట్లయితే సీత విల్ సింగ్ ఏ సాంగ్. సీత ఒక పాట పాడుతుంది. మరి దీన్ని మనం సీత సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్, సింగ్ మెయిన్ వర్బ్, ఏ సాంగ్ ఆబ్జెక్ట్. కాబట్టి ఆబ్జెక్ట్ చేంజ్డ్ యాజ్ సబ్జెక్ట్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఏ సాంగ్ విల్ బి సన్ బై సీత. వాట్ ఈస్ ద V3 ఫార్మ్ ఆఫ్ సింగ్? సంగ్ అన్నమాట. కాబట్టి ఏ సాంగ్ విల్ బి సంగ్ బై సీత. సీత ఒక పాట పాడుతుంది, ఒక పాట సీత శ్వేత పాడబడుతుంది అనే అర్థం వస్తుంది. అలాగే మనం సెకండ్ సెంటెన్స్, మనం థర్డ్ సెంటెన్స్ చూసినట్లయితే దే విల్ హెల్ప్ అస్. దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ హెల్పింగ్ వర్బ్, దిస్ ఈజ్ మెయిన్ వర్బ్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. హియర్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ యాక్టివ్ వాయిస్ అజ్ అనేది ఉంది కాబట్టి ఇట్ చేంజ్డ్ యాజ్ వి ఇన్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి అజ్ ప్యాసివ్ వాయిస్లో ఒయిగా మారుతుంది. కాబట్టి ఇక్కడ ఒయి కానీ ఐ కానీ వచ్చినప్పుడు మాత్రమే మనము షల్ అనేటువంటిది ఉపయోగించాలి. మీకు అర్థమయ్యే దానికోసం ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎగ్జామినేషన్లో అయితే ఎలాంటి ఎగ్జాంపుల్ ఎప్పుడు అడగడం లేదు. కాబట్టి ఇక్కడ మనము వి షల్ ఇంతకుముందు మాదిరి బి. వాట్ ఈస్ ద V3 ఫార్మ్ ఆఫ్ హెల్ప్? హెల్ప్డ్. వి షల్ బి హెల్ప్డ్ బై. దే చేంజ్డ్ యాజ్ దమ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ద రైట్ ఆన్సర్ ఏంటంటే దే విల్ హెల్ప్ అస్. We shall be helped by them. This is the passive voice. Look at the fourth example. They will build a house. They subject, will helping verb, build main verb, a house object. కాబట్టి ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఉందని మనము విల్లు V1 ఉంది కాబట్టి షల్ కానీ విల్లు కానీ ఉండి V1 ఉంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనుకుంటాం. సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ అని గుర్తించాం.
ప్యాసివ్ వాయిస్లో ఉండేటువంటి యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ను ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా మార్చి. కాబట్టి ఏ హౌస్ తర్వాత హెల్పింగ్ వర్బ్ విల్ వస్తుంది. ఏ హౌస్ విల్ బి. వాట్ ఈస్ ద V3 ఫార్మ్ ఆఫ్ బిల్డ్? బిల్డ్. ఎక్కువ మంది విద్యార్థులు లర్నర్స్ ఈ V1 V2 V3 ఫామ్లో ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో మిస్టేక్ చేస్తుంటారు. కాబట్టి దీనికి నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను, దాన్ని మీరు గమనించినట్లయితే ఈ వర్క్ ఫామ్స్ ఎలా చేయాలో మీకు తెలుస్తుంది. ఏ హౌస్ విల్ బి బిల్ట్ బై దే చేంజ్ యాజ్ దమ్. కాబట్టి వాళ్ళు ఒక ఇల్లు నిర్మిస్తారు, ఒక ఇల్లు వాళ్ళ చేత నిర్మించబడుతుంది అనే అర్థం వస్తుంది. సో లాస్ట్ సెంటెన్స్, ఫిఫ్త్ వన్, రాజు విల్ ప్లే గేమ్స్. రాజు, దిస్ ఇస్ ద సబ్జెక్ట్, దిస్ ఇస్ ద హెల్పింగ్ వర్బ్, దిస్ ఇస్ ద మెయిన్ వర్బ్, దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్. So object becomes subject in passive voice. What is the object here? Games. So games will be. What is the V3 form of play? Played. Games will be played by. So Raju. కాబట్టి రాజు గేమ్స్ ఆడతాడు, గేమ్స్ రాజు చేత ఆడబడతాయి అనేటువంటి అర్థాన్ని ఇందులో మనకి ఇస్తుంది. ఈ విధంగా మనము ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనము ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే దీన్ని మనం కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశము ఉండదు. నెక్స్ట్ మనం ఈ వర్క్షీట్ను గమనించినట్లయితే మీకు గత ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రశ్నలు అడిగినారు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మీద, మనం ఎలా ఆన్సర్ చేయాలనేటువంటి విధానాన్ని మీకు ఇందులో పొందుపరిచాను. ఇవి కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే దీని మీద మనకు ఫుల్ కమాండ్ వచ్చి ఒకవేళ ఎగ్జామినేషన్లు ఇచ్చినట్లయితే మనం రైట్ ఆన్సర్ రాసేదానికి అవకాశం ఉంటుంది. మరి ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకసారి ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇందులో ఒక 15 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఈ వర్క్షీట్లో. ఇవి కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. మీకోసం కొన్ని ట్రై చేస్తాం. వీ విల్ విజిట్ ద విలేజ్. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటి? ద విలేజ్ విల్ బి విజిటెడ్ బై అస్. వీ విల్ విజిట్ ద విలేజ్. ద విలేజ్. సో దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ in active voice changed as a subject in passive voice. The village. The village వచ్చింది కాబట్టి shall తీసుకుంటామా will తీసుకుంటామా? will. The village will be. What is the V3 form of visit? The village will be visited by. We changed as us. The village will be visited by us. This is the right answer. Next, second one, Mr. Abel will marry Miss Sharks. Miss Sharks will be married by Mr. Abel. అలాగే థర్డ్ వన్, he will speak English. English will be spoken by. He changed as him. English will be spoken by him. This is the right answer. Look at the fourth one. He will develop the village. The village will be developed by him. This is the right answer to the fourth question. Next, fifth, I shall read a book. A book will be read by him. ఏ బుక్ విల్ బి read. స్పెల్లింగ్ ఒకే విధంగా ఉంటుంది, మనం పలికే దాంట్లో read, read అని. వాట్ ఈస్ ద V3 ఫార్మ్ ఆఫ్ read? read. స్పెల్లింగ్ ఈజ్ సేమ్ బట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ డిఫరెంట్. ఏ బుక్ విల్ బి read by him. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. దే విల్ ప్రొటెక్ట్ దేర్ ఫారెస్ట్స్. దేర్ ఫారెస్ట్స్ విల్ బి ప్రొటెక్టెడ్ బై దెమ్. దే విల్ సర్వ్ ద డిన్నర్. ద డిన్నర్ విల్ బి సర్వ్డ్ బై దెమ్. They will finish the work. The work will be finished by them. We shall visit the village. The village will be visited by us. They will make kites. Kites will be made. What is the V3 form of make? Made. Kites will be made by. They changed as them. Kites will be made by them. This is the right answer. We shall plan a trip. A trip will be planned by us. We will attend a seminar. A seminar will be attended by him. He will arrange a party. A party will be arranged by him. They will elect a new president. A new president will be. What is the V3 form of elect? Elected by them. Look at the 15th sentence. Raju will present a book. Here, this is subject, this is helping verb, this is మెయిన్ వర్బ్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. సో మనం ఏ టెన్స్ అనే దీన్ని ఎలా కనుక్కుంటామంటే విల్ కానీ షల్ కానీ వచ్చి V1 ఉంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటాం.
కాబట్టి టెన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసాం. ఇంకా మనము యాక్టివ్ వాయిస్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ను ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్టుగా మారుస్తాం. ఏ బుక్ కాబట్టి ఏ బుక్ తర్వాత విల్ వస్తుంది. ఏ బుక్ విల్ బి presented by Raju. So the right answer is a book will be presented by Raju. ఓకే, మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామినేషన్లో మీరు ఫుల్ మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.